వారెన్ బఫెట్ గారు తన జీవితకాల సంపాదనలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ పేదవారి సంక్షేమం కోసం డొనేట్ చేశారని మనం తెలియగానే మనందరం క్లాప్స్ కొట్టాం. మన ఇండియన్ అజిమ్ ప్రేమ్జీ గారు విప్రో ఒక ఫౌండర్, తను కూడా తను సంపాదించే డబ్బులు ఏవైతున్నాయో దానిలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ పేదవారి సంక్షేమం కోసం ఫిలాంథ్రఫీలో భాగంగా డొనేట్ చేస్తారని కానీ మళ్ళీ అగైన్ క్లాప్స్ కొట్టాం. అలాంటి మనసున్న కోటీశ్వరుడు మన సౌత్ ఇండియాలో కూడా ఉన్నారు తెలుసా. చాలామంది ఇతని గురించి వినుండకపోవచ్చు. ఈయన తన సంపాదన డొనేట్ చేయడం మాత్రమే కాదు, తను బతుకుండగానే తనకి ఎటువంటి పరిచయం లేని వ్యక్తికి తన అవయవాన్ని కూడా డొనేట్ చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి అతనే కొచ్చేసేపు చిత్తలపల్లి. ఇతని పేరు ఎప్పుడు వినుంటారు కదా, కానీ అతను బిల్డ్ చేసిన బ్రాండ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోడక్ట్ని అయితే మీరు కంపల్సరీ యూజ్ చేసే ఉంటారు. అదే వీగార్డ్ ఒక ప్రోడక్ట్ మీ ఇంట్లో ఆల్రెడీ ఉండే ఉంటుంది. ఈ వీగార్డ్ బ్రాండ్ని ఎటువంటి డబ్బులు లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా కేవలం ₹1,00,000తోనే 15,000 కోట్ల కంపెనీని బిల్డ్ చేయడం మాత్రమే కాకుండా తన ఎంటర్ప్రెన్యూర్ జర్నీ ఎంతైతే ఇన్స్పిరేషన్గా ఉంటుందో తన ఫిలాంథ్రఫీ జర్నీ కూడా మనకి అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నేను 100% కాన్ఫిడెన్స్తో చెప్పగలను, మీరు ఈ సంవత్సరం తెలుసుకోబోయే రియల్ లైఫ్ ఇన్స్పిరేషనల్ జర్నీస్ ఏవైతున్నాయి వాటిలో ఇతని జర్నీ వన్ ఆఫ్ ది బెస్ట్ జర్నీ అయితే అవబోతుంది. వీడియో చూస్తున్నప్పుడు వీడియో నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి ఇన్స్పిరేషనల్ జర్నీస్ చాలా మందికి తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇలాంటి ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఫాలో అవడానికి మీరు ఇదే ఫస్ట్ టైం సాయి భద్రి టాక్ ఛానల్కి వచ్చినట్టయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ వాచ్ ది ఇన్స్పిరేషనల్ జర్నీ ఆఫ్ మిస్టర్ కొచ్చేసేపు చిత్తలపల్లి నౌ. 1950 సంవత్సరం పరప్పూర్ గ్రామం త్రిశూర్ కేరళలోని ఒక రైతు కుటుంబంలో పుట్టారు కొచ్చేసేఫ్. తన ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా అదే ఊర్లో లోకల్ స్కూల్లో పూర్తి చేసుకున్న తర్వాత క్రైస్ట్ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకుని 1970లో సెయింట్ థామస్ కాలేజ్లో మాస్టర్ ఇన్ ఫిజిక్స్ పట్టాను కూడా పొందారు. అండ్ 1973 సంవత్సరంలో అతనికి జాబ్ వచ్చింది. తిరువనంతపురంలోని టెలిక్స్ అనే ఒక వోల్టేజ్ స్టెబిలైజర్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో సూపర్వైజర్ గా అతని జాబ్ లో చేరి సక్సెస్ఫుల్ గా తన కెరియర్ ని అయితే కొనసాగిస్తున్నారు. సాధారణంగా 1970 సంవత్సరం ఆ టైంలో చూసినట్టయితే ఎవరికైతే ఇలాంటి మంచి సూపర్వైజర్ జాబ్స్ అవి వస్తాయో వచ్చినట్టయితే ఆ జాబ్తోనే ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వ్యక్తి అయితే సెటిల్ అయిపోతారు. ఎందుకంటే ఈ జాబ్లో నేను కరెక్ట్గా పర్ఫామ్ చేస్తూ ఉన్నట్టయితే నా కెరీర్ మొత్తం ఇలాగే ఉంటుంది, దాని తర్వాత పెన్షన్ వస్తుంది అని చెప్పి ఒక కంఫర్ట్ లైఫ్ని అయితే చూస్ చేసుకుంటారు. కానీ కొచ్చేసేఫ్ అయితే మాత్రం అలా కాదు. అతను తన సొంత వ్యాపారాన్ని అయితే మొదలు పెట్టాలనుకున్నారు. దీనికి మేజర్ కారణం కూడా ఉన్నది. అప్పటికే కేరళలోని ఏదైతే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదో ఆ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ ఆయన అబ్జర్వ్ చేసిన తర్వాత చాలా పెద్ద ఆపర్చునిటీ ఉన్నదని చెప్పి ఆయన గమనించారు. దానికి మేజర్ కారణం కేరళలో ఎలక్ట్రిసిటీ సరఫరా ఏదైతే ఉండదో దాని ఒక వోల్టేజ్ అస్తవ్యస్తంగా ఉండేది. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, మ్యూజిక్ సిస్టమ్లు ఏవైతే ఉండేవో ఈ వోల్టేజ్ వాలటాలిటీ వల్ల చాలా వరకు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉంటే అవి కాలిపోతూ ఉండడంతో చాలా మంది బాధపడుతూ ఉండేవారు. నా కన్స్యూమర్స్ ఏదైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టయితే మంచి బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని ఆలోచించిన కొచ్చేసేఫ్ స్టెబిలైజర్స్ బిజినెస్ ని అయితే పెట్టాలని ఆలోచించారు. అప్పటికి చూసినట్టయితే స్టెబిలైజర్ మార్కెట్లోని టాటా గ్రూప్కి చెందిన వోల్టాస్ వాళ్ళు అండ్ అలాగే యూఎస్ఏ కంపెనీ కెలినేటర్ వాళ్ళు వీళ్ళిద్దరూ మాక్సిమం మార్కెట్ను హోల్డ్ చేసినట్టు చిన్న చితక చాలా కంపెనీలే ఉన్నాయి, కానీ వాళ్ళెవరికి పెద్దగా బ్రాండ్ ప్రెజెన్స్ అయితే లేదు. ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఈ గ్యాప్లో ఒక థర్డ్ బ్రాండ్ని అండ్ అలాగే లార్జెస్ట్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చని కొచ్చేసేఫ్ అయితే గట్టిగా నమ్మారు. కొచ్చేసేఫ్ దగ్గర ఐడియా ఉంది, స్కిల్ కూడా ఉన్నది, కానీ వ్యాపారానికి ముఖ్యమైనది ఏంటి? డబ్బులు కదా. తను 3 సంవత్సరాలు జాబ్ చేసినా కూడా తన దగ్గర పెద్దగా సేవింగ్స్ అయితే ఏమీ లేవు. బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం చాలా తిరిగారే కానీ ఎటువంటి ఉపయోగం లేదు. ఏ బ్యాంకు కూడా ఈ ప్రాజెక్ట్కి సపోర్ట్ చేయడానికి అయితే ముందుకు రాలేదు. ఇంకోవైపు కొచ్చేసేఫ్ పడుతున్న ఇబ్బందులు చూసి ఫ్యామిలీ కూడా చాలా వరీ అవుతుండేవారు. వాళ్ళ నాన్నగారు అయితే ఎక్కడ ఈ బిజినెస్ అని చెప్పి తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు అని చెప్పి వరి ఒక షరతు పెట్టారు. తన దగ్గర ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో ఈ సంవత్సరం నువ్వు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఒప్పుకున్నట్టయితే నా దగ్గర ఉన్న ₹1,00,000 నీకు ఇస్తాను పెట్టుబడి కింద అని చెప్పి ఒక షరతు పెట్టి ఆ డబ్బులను అయితే బిజినెస్ పెట్టడానికి ఇచ్చారు. ఎప్పుడైతే తను బిజినెస్ పెట్టడానికి ఇనీషియల్ క్యాపిటల్ వచ్చిందో వెంటనే 1977 సంవత్సరంలో వోల్టేజ్ అనే పదంలోని వి ఏదైతే ఉంటుందో ఆ వీని అండ్ అలాగే కంగారు ఉంటుంది కదా, ఆ కంగారు ఎలా అయితే తన బిడ్డని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందో అలాగే మా స్టెబిలైజర్ కూడా మీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏవైతున్నాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేస్తాయన్న కాన్సెప్ట్తో వీగార్డ్ అన్న పేరుని తను తయారు చేస్తున్న స్టెబిలైజర్స్కి బ్రాండ్ నేమ్గా మార్చి కొచ్చిలోని 400 చదరపు అడుగుల్లోని ఒక షెడ్ని రెంట్కి తీసుకుని ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ లేని 2 ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని తన బిజినెస్ని అయితే స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ అయిన వీగార్డ్ జర్నీలో ఒక లక్ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది. బై ది వే మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా చెప్పాలి. వీళ్ళు వీగార్డ్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటే అవి మాత్రమే కాకుండా వండర్లా ఉన్నది కదా,
వండర్లా ఒక రిసార్ట్స్ ఏవైతే ఉంటే వాటిని కూడా వీళ్ళే మేనేజ్ చేస్తారు, అది కూడా వీళ్ళ కంపెనీయే. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ విషయంకి వచ్చేసరికి నేనైతే వండర్లాకి చాలాసార్లు వెళ్ళాను. లాస్ట్ ఇయర్ మన ఎంటైర్ మనీ పర్స్ టీమ్ కూడా వండర్లాకి అయితే వెళ్ళాం. వి థర్లీ ఎంజాయ్డ్. బై ద వే, మీలో ఎవరైనా కూడా ఈ వీగార్డ్ ఒక ప్రోడక్ట్ని కానీ లేకపోతే వండర్లాకి కానీ వెళ్ళినట్టయితే కన్స్యూమర్ ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఏ లెవెల్లో ప్రొవైడ్ చేస్తారంటే మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడానికి ప్రయత్నించండి, సో దట్ మిగిలిన వ్యూవర్స్ కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ కంపెనీ గురించి. నాకు కమింగ్ బ్యాక్ టు వీగార్డ్ జర్నీ, వీగార్డ్కి ఒక లక్ ఫ్యాక్టర్ కలిసి వచ్చిందని చెప్పాను కదా. అదేంటంటే కేరళలో అప్పుడే గల్ఫ్ భూమి అయితే మొదలైంది. కేరళ నుంచి చాలా మంది గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి అయితే అక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు వేరియస్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని అక్కడి నుంచి కొని మన ఇండియాలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్కి అయితే పంపించడం అయితే స్టార్ట్ చేశారు. దీంతో స్టెబిలైజర్స్ ఒక రిక్వైర్మెంట్ ఇంకా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అవ్వడం అండ్ కేరళలో పవర్ వాలటాలిటీ చూసినట్లయితే చాలా అబ్నార్మల్గా ఉండడం వల్ల ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కడ కాలిపోతాయి అని చెప్పి మంచి స్టెబిలైజర్స్ని అయితే ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్తో పాటు కన్స్యూమర్స్ కొనడం స్టార్ట్ చేశారు. దీంతో వీగార్డ్ సేల్స్లో ఒక మంచి పుష్ అయితే వచ్చింది. వీళ్ళ సేల్స్ పెరగడంతో కేరళకి మాత్రం రెస్ట్రిక్ట్ అయిపోకుండా సౌత్ మొత్తం వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. ఒక టైంలో ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేశారంటే స్టెబిలైజర్ అంటేనే సౌత్ ఇండియాలోని వీగార్డ్ అన్న టైప్లోని వీళ్ళ సేల్స్ని అయితే గ్రో చేయగలిగారు. ఈ వీగార్డ్ పెట్టిన ఇనీషియల్ ఇయర్స్లో బిజినెస్ అయితే చాలా బాగా గ్రో అవడం కనబడింది. కాకపోతే అన్నీ అనుకున్నట్టే జరిగినట్టయితే అది బిజినెస్ ఎలా అవుతుంది? ఇక్కడ కూడా ఈక్వల్ షేర్ ఆఫ్ హైస్ అండ్ లోస్ చూశారు కోచెసెఫ్. కేరళలో సడన్ గా లేబర్ యూనియన్ గొడవలు అయితే స్టార్ట్ అయ్యి వర్కర్స్ అంతా పనికి రావడం మానేశారు. ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి అండ్ ఈ వీగార్డ్ ఏదైతే గ్రోత్ చూసిందో ఈ గ్రోత్ ని చూసిన తర్వాత అదర్ స్టెబిలైజర్ బ్రాండ్స్ కూడా సౌత్ ఇండియన్ మార్కెట్ మీద ఫోకస్ అయితే పెంచి ఇక్కడ ప్రొడక్షన్ లేకపోవడం అండ్ కాంపిటీషన్ కూడా అగ్రెసివ్ గా రావడం, ఈ రెండు విధాలుగా ప్రాబ్లం ఏదైతే ఉన్నదో ఈ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయకపోతే వీగార్డ్ ఒక బ్రాండ్ నేమ్ ఏదైతే ఉన్నదో దీన్ని కాంపిటేటర్స్ తినేస్తారు, ఈ మార్కెట్ షేర్ ని వాళ్ళు గ్రాప్ చేసేసారని అర్థం చేసుకున్న కోచెసెఫ్ అప్పుడే తన స్మార్ట్ స్ట్రాటజీస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. కేరళలోని ఉమెన్ సొసైటీస్ ఏవైతే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు పని నేర్పిస్తాం, మంచి జాబ్ ఇస్తాం, నెల నెల టైంకి జీతం ఇస్తాం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయడంతో చాలా మంది ఉమెన్ వర్క్ ఫోర్స్ ఇంట్రెస్ట్ చూపించి వీగార్డ్ లో వర్క్ చేయడానికి అయితే రెడీ అయ్యారు. ఇలా యాక్చువల్లీ వర్క్ ఫోర్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకున్నారు. ఇంకొక వైపు ఏం జరిగిందంటే ఉమెన్ సొసైటీస్ కి ఎంపవర్మెంట్ ఇస్తున్నందుకు గాను కేరళ గవర్నమెంట్ వీగార్డ్ కి ఎక్సైజ్ డ్యూటీస్ నుంచి ఎగ్జంప్షన్ కూడా ఇచ్చింది. సో రెండు వైపులా బెనిఫిట్ అయితే పొందారు. సో ఇలా సడన్గా వచ్చిన ఒక ప్రాబ్లంకి యూనిక్ వేలో సొల్యూషన్ వెతకడం మాత్రమే కాకుండా దాన్ని తనకి అడ్వాంటేజ్గా మలుచుకున్నారు. ఇక్కడి నుంచి వీగార్డ్ వెనక్కి తిరిగి చూడలేదు. వీళ్ళు సౌత్ ఇండియాలో మాత్రమే కాకుండా కంట్రీ మొత్తం వాళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చారు. కాకపోతే ఒక స్టేజ్లో కోచెసెఫ్ గారికి ఈ స్టెబిలైజర్ బిజినెస్ మాత్రం ఎంతకని చేయగలవు అని ఒక ప్రశ్న అయితే మైండ్లో వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ కంపెనీస్ ఏవైతే ఉంటే వాళ్ళందరూ బిల్ట్ ఇన్ స్టెబిలైజర్స్తో మా ప్రొడక్ట్స్ వస్తున్నాయని మార్కెటింగ్ చేసుకోవడం మొదలు పెట్టేసరికి ఈ స్టెబిలైజర్ బిజినెస్ మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉన్నట్టయితే మన ప్రాబ్లంలో పడతామని చెప్పి ఓన్లీ స్టెబిలైజర్ బిజినెస్ మీద మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా మన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు. ఇలా బిల్డ్ చేసుకున్నట్టయితే మన మార్జిన్స్లో కూడా మంచి గ్రోత్ చూస్తామని చెప్పి ఆయన నమ్మి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వైపు కూడా బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 2000 నాటికి 100 కోట్ల బిజినెస్గా ఉన్న ఈ వీగార్డ్ 2012 నాటికి 1000 కోట్ల బిజినెస్గా మారడానికి కూడా మేజర్ కారణం ఈ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ ఒక్క డెసిషన్. ఈ ప్రొడక్ట్ డైవర్సిఫికేషన్ డెసిషన్ ఏదైతే ఉన్నదో వీగార్డ్కి నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ గ్రోత్ని అయితే తీసుకొచ్చింది. వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఇనిషియల్గా వాటర్ హీటర్స్తో స్టార్ట్ చేసి దాని తర్వాత పంప్స్, ఫ్యాన్స్, యూపీఎస్, కేబుల్స్, స్విచ్చెస్, ఇన్వర్టర్స్, లేటెస్ట్గా సోలార్ ప్రొడక్ట్స్ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఇయర్ 2008లో ఐపీఓకి వచ్చింది. ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా షేర్ హోల్డర్స్ కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసింది. 30% పైన సిఏజీ రిటర్న్ డెలివర్ చేసి కరెంట్లీ 12,200 crores పైన మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతూ 4,000 కోట్లకు పైనే ఆపరేటింగ్ రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి వీగార్డ్ అండ్ కోచెసెఫ్గా జర్నీ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఇన్స్పైరింగ్ ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా వీళ్ళు యాక్చువల్లీ వెరైటీ ఆఫ్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఫ్యూయల్ బెనిఫిట్స్ నుంచి మీరు అమెజాన్లో షాపింగ్ చేసిన, బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్న, జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినా కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇవ్వడంతో పాటు మీరు ఒకవేళ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నట్టయితే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అండ్ అలాగే ఫ్లైట్ టికెట్ బుకింగ్, హోటల్ బుకింగ్స్లో కూడా వీళ్ళు వేరియస్ ఆఫర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ క్రెడిట్ కార్డ్ గురించి చూసినట్టయితే వెంటనే హెచ్డిఎఫ్సి క్రెడిట్
కార్డ్స్ అయితే చెక్ చేయడానికి ప్రయత్నించండి. కింద కామెంట్ సెక్షన్లోని అండ్ అలాగే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంచుతాను. లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసి బెనిఫిట్స్ పొందొచ్చు. ఈ వీగార్డ్ని సక్సెస్ఫుల్లీ బిల్డ్ చేస్తూనే కొచ్చేసెఫ్ గారు ఇంకొక బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. అదే వీగాలాండ్. ఈ వీగాలాండ్ బ్రాండ్ నేమ్ తోని అమ్యూజ్మెంట్ పార్క్స్ అయితే రన్ చేస్తుండేవారు. ఇయర్ 2000లో ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇయర్ 2014లో ఈ కంపెనీని పబ్లిక్ మార్కెట్స్కి అయితే తీసుకొచ్చారు ఐపీఓగా. అండ్ మనం ఇప్పుడు వండర్లా ఏదైతే ఉన్నదో ఈ వండర్లా పేరే యాక్చువల్ తర్వాత మారింది. వీగాలాండ్ నుంచి వండర్లాగా అయితే మారింది. కరెంట్లీ ఈ వండర్లా కూడా 3200 కోట్ల మార్కెట్ క్యాప్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇలా కొచ్చేసెఫ్ గారు ₹1,00,000 స్టార్ట్ చేసి 15,000 కోట్ల గ్రూప్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. కరెంట్లీ ఆయన అతని పిల్లలు ఎవరైతే ఉన్నారో అరుణ్కి వండర్లాని చూసుకోమని చెప్పి, మిథున్కి వీగార్డ్ ఒక బిజినెస్ని చూసుకోమని చెప్పి తన ఫిలాంథ్రఫీ లైఫ్ని అయితే కంటిన్యూ చేస్తున్నారు. కమింగ్ టు హిస్ ఫిలాంథ్రఫికల్ జర్నీ, చాలామంది రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గర డబ్బులు ఏవైతే ఉంటే వాటిని డొనేట్ చేస్తుంటారు కదా. బట్ కొచ్చేసెఫ్ గారి విషయంకి వచ్చేసరికి తన డబ్బులు మాత్రమే కాదు తన అవయవాన్ని కూడా డొనేట్ చేశారు. అది ఎలా అంటే తన రిలేటివ్ ఒక ఆయన కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోయారని తెలుసుకుని ఆయన చాలా బాధపడ్డారు. ఆయనకు కానీ కిడ్నీ దొరికినట్టయితే ఆయన బతికేవారు కదా అని చెప్పి, ఎవరైతే ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటారో వాళ్ళ కిడ్నీ దొరికినట్టయితే వాళ్ళ లైఫ్ ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి ఆయన ఆలోచించి తనకున్న 2 కిడ్నీలు ఒక కిడ్నీని డొనేట్ చేయడానికి అయితే ఆయన డిసైడ్ అయిపోయారు. జనరలీ చాలామంది రిచ్ పీపుల్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు డొనేట్ చేస్తారు, కానీ వాళ్ళు బతుకుండగా వాళ్ళ అవయవాలను డొనేట్ చేసే వాళ్ళ గురించి మనం వినడం చాలా తక్కువ కదా. ఈయన ఒక గ్రేట్నెస్ అది. తన కిడ్నీని యాక్చువల్లీ తను తెలిసిన వాళ్ళకి కూడా కాదు, ఒక ట్రక్ డ్రైవర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తను చనిపోతారని తెలుసుకుని తన కిడ్నీని ఆ ట్రక్ డ్రైవర్కి డొనేట్ చేశారు. అండ్ డొనేట్ చేసిన తర్వాత ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే ఈ డొనేషన్ అక్కడితోనే ఆగకూడదు. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళని కూడా కాపాడాలని చెప్పి ఆ ట్రక్ డ్రైవర్ ఫ్యామిలీకి ఏం చెప్పారంటే ఆయన వైఫ్కి, మీరు కూడా ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్తో బాధపడుతుంటారో వాళ్ళకి మీ ఒక కిడ్నీని డొనేట్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఇలా ఒక చైన్, మనం స్టాలిన్ మూవీ చూసాం కదా, స్టాలిన్ మూవీలో ఎలాగైతే చైన్ ఉంటుందో అలాంటి ఒక కిడ్నీ డొనేషన్ చైన్ ఆయన కంటిన్యూ చేయడానికి ప్రయత్నించారు. ఈ చైన్ ఇలాగే కొనసాగాలంటే దానికి ఫండింగ్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది కదా. అందు గురించి ఇయర్ 2012లో కే చిత్తలపల్లి ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా ఈ కిడ్నీ డొనేషన్ క్యాంపెయినింగ్ ఏదైతే ఉంటుందో ఇది సక్సెస్ఫుల్లీ కండక్ట్ అయ్యేది చూసుకుంటూ ఇక్కడ మాత్రమే ఆకుండా ఉమెన్ వెల్ఫేర్, స్ట్రీట్ డాగ్ ప్రొటెక్షన్, మెడికల్, హెల్త్ కేర్ అండ్ అలాగే చిన్న స్కేల్లో చాలామంది చిన్న ఎంటర్ప్రైనర్స్ ఉంటారు కదా. ఎంటర్ప్రైనర్ అనగానే మీరు స్టార్టప్ ఎంటర్ప్రైనర్స్ అనుకోగలరు. చిన్న వాళ్ళు అంటే వాళ్ళు చిన్న బిజినెస్లు ఏవైతే ఉంటే ఆ బిజినెస్లు కూడా సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళ ఫ్యామిలీలు బాగుపడతాయని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలా వేరియస్ ఫిలాంథ్రఫికల్ యాక్టివిటీస్ అయితే ఆయన చూసుకుంటూ వస్తున్నారు. అండ్ రీసెంట్గానే ఇయర్ 2021లోని ఈ కే చిత్తలపల్లి ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఫౌండేషన్కి తన షేర్స్ 90 లక్షల షేర్స్ని డొనేట్ చేశారు. ఈ 90 లక్షల షేర్స్ యొక్క వాల్యూ 222 కోట్లు. అంటే ఈ ఫౌండేషన్ ఏదైతే ఉన్నదో అది ఇలాగే కొనసాగలుగుతాను డొనేట్ చేసిన ఫండ్స్ ద్వారా. రియల్లీ ఇన్స్పైరింగ్ కదా. ది ఆర్ట్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ తెలిసిన వాళ్ళే ది రియల్ రిచ్ పర్సన్ అవుతారు. ఇది తెలుసుకుని మనసును కోటీశ్వరుడు అయితే కొచ్చేసెఫ్ గారు అయ్యారు. ఇది వీగార్డ్ అండ్ కొచ్చేసెఫ్ గారు ఒక ఇన్స్పైరింగ్ జర్నీ. ఈ లైఫ్ జర్నీ విన్నాక మీకేమనిపించిందో కింద ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఇలాంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ గురించి ప్రతి ఒక్కరికి తెలియడం చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్సిమం పీపుల్కి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ ఫాలో అవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.